ఇక చివరి రాశి ద్వాదశ రాశుల్లో మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, ఎలా అనుకూలించబోతోంది? మనసు గారికి మనం ఇలా కరెక్ట్‌గా చూసుకుంటేనండి, మీనరాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని మనం చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఏదేదో చేద్దాము, ఎవరెవరినో కలుద్దాం అన్న ఆలోచన విరమించుకొని, ఉన్న దాంతో చాలా సింపుల్‌గా టైం పాస్ చేసుకుందాం కొంతకాలం అని అనుకుంటే చాలా చాలా ఉత్తమం. దానికి రీజన్ ఏమంటంటే వీళ్ళకి ఏలినాటి శని, తల మీదకి శని వచ్చున్నారండి. దీంతో పాటు వీళ్ళకి వేరే ఏ గ్రహాలు కూడా అంత అనుకూలంగా లేవు. ఒక కేతు గ్రహం తప్పక. అందుకని ఇందులో మీనరాశి వాళ్ళు పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. అంతేకాకుండా పేరు బలం గనక చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, జా, దా, దే, దో, చా, చి అన్న అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్‌తో వాళ్ళ ఫస్ట్ పేరు గనక లెటర్ బాగా పాపులర్‌గా పిలిచే లెటర్ గనక ఉంటే అది కూడా మీనరాశి కింద వస్తుంది. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. అంటే ఒక రకంగా చూసుకుంటే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. రాజ్యపూజ్యం కొంచెం వీళ్ళకి గౌరవాలు, ప్రతిష్టలు పెంచే సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అంతకుముందు సంవత్సరంతో కంపేర్ చేస్తే. అయితే వీళ్ళకి శని ఫస్ట్ హౌస్ జన్మరాశిలో ఉండటం వల్ల అర్ధ విహితం, ధనాన్ని విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మతి భ్రంశం అంటే సరైన డెసిషన్ తీసుకోలేకుండా ఇబ్బంది పడి మానసిక ఆందోళనతో ఎక్కువగా ఉంటూ ఉంటారు. గురువు 4వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో ఎక్కువ గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ద్రవ్యహాని అంటే వీళ్ళకి ధనం ఎలా ఖర్చు అవుతుందో తెలవకుండా విపరీతంగా ఖర్చు అవుతుంది. అయితే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. 6వ ఇంట్లో కేతు ఉండటం వల్ల విపరీతమైన ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనలు చాలా ఎక్కువగా ఉండేసి లోన్లు కానీ ఇవన్నీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఎక్కువగా ఉంటుందండి.